ఈరోజు అవధూత శ్రీ చివటం అమ్మ తల్లి ఆరాధన సందర్భంగా అమ్మగారు చెప్పినటువంటి సూక్తులు. తాను మసి అవ్వడమే తత్వమసి, అహం చస్తే బ్రహ్మమే, రాముడు కృష్ణుడు అన్ని నామాల ముద్ద అయినదే విభూతి, మృత్యువును తినేది రామనామమే. గురువు అనేవారు దారి చూపిస్తారు, ఆ దారిన నడిచి గమ్యం చేరవలసినది నువ్వే. సాధన గురించి అమ్మ చెప్పిన మాటలు. పాదు పెట్టందే కాయెట్టా వత్తదే. ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధన అనే దుక్కి దున్నాలి. రామా రామా అంటూ కూర్చో, మనస్సు తిరిగి తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుంది. ధ్యానం బంగారు ముద్ద వంటిది, ధ్యానానికి మించినది ఏదీ లేదు. మన నీడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనీయకూడదు. కన్ను పెద్ద గుమ్మం, నోరు దొడ్డి గుమ్మం. యోగం లేని జీవితమంతా తప్పే. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. కాయలు కాయని చెట్టు కింద కూర్చోవాలే. వినడం కూరంత వినాలి, ధ్యానం అన్నమంత చెయ్యాలి. భగవంతుని గురించి. యేసు రాముడు వేరు కాదు, ఓర్పు ఉండాలి, ఓర్పే దేవుడు. ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటూ పోతే చివరకు మిగిలేదే నేను. ఆ నేనే భగవంతుడు, తన గురించి తాను. ఇది ఇక రాదు, ఇక జన్మకు రాదు, ఇక్కడకు వచ్చాక కూడా కర్మ ఎక్కడుంది? అవధూత శ్రీ చివటం తల్లి. జై శ్రీ చివటం తల్లికి.